హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అఖండ 2 సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతానికి చాలా రోజులు అయిపోయిందనమాట. ఇప్పటికే 3 వారాలు అయిపోయిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి డే 15 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోలో డే 15 అనేది ఎంత కలెక్షన్ చేయబోతుంది, అలాగే ఫస్ట్ డే నుంచి 14 డేస్ వరకు ఈ యొక్క మూవీ ఎంత కలెక్షన్ చేసింది, ఈ యొక్క మూవీ ఓకేనా, వరల్డ్ వైడ్గా ఎంత, మన ఇండియాలో ఎంత, ఓవర్సీస్లో ఎంత, సీడీలో ఎంత, షేర్లో ఎంత అని చెప్పి, నెట్లో ఎంత అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 13 డే 12 కానీ 13th కానీ డే 12 అనేది ఒక రకంగా అన్ని భాషల్లో కలెక్షన్ చేయలేదన్నమాట. అంటే ఇక్కడ కర్ణాటక చూసుకున్నట్లయితే, మలయాళంలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కలెక్షన్ చేయలేదన్నమాట. డేటా అయితే రాలేదు. సో అక్కడ వరకు స్టాప్ అయిపోయిందండి. అంటే ఈ యొక్క కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇక 3-4 రోజుల్లో కొంచెం తగ్గిందని వరకే చెప్పుకోవచ్చు. మన ఏపీ టు తెలంగాణలో ఓకే, మన ఏపీ టు తెలంగాణలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు అయితే తగ్గలేదు. ఓరా మాసులే వెళ్తున్నాయి, ఓకేనా, అది అందరికీ తెలిసింది. హిందీలో కూడా ఒక రకంగా వెళ్తున్నాయి అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క అవతార కలెక్షన్స్ మళ్ళీ వచ్చి ఛాంపియన్ మూవీ నిన్న రిలీజ్ అయింది కదండి. సో ఆ యొక్క మూవీ కూడా ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి క్లారిటీగా పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ నేను మళ్ళీ మేము ముందుకు పెడతాను అనమాట. నేను బాలయ్య బాబు గారు గురించి కూడా పర్సనల్ విషయాలు కూడా చెప్తానండి. అంటే బాలయ్య బాబు గారు చిన్నప్పటి నుంచి, అంటే ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను బాలయ్య బాబు గారి మీద ₹1 అనేది సంపాదించాను. బాలయ్య బాబు గారు చేసిన ఈ యొక్క అఖండ 2 మీద ₹1 అనేది సంపాదించానంట. నాకు ఆయన గురించి చెప్పాలని ఆతృతగా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. ఈ యొక్క ఎలక్షన్స్ అవన్నీ పక్కన పెట్టండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, ఓకేనా. సో బాలయ్య బాబు గారు చేసిన మూవీస్ హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి, బాలయ్య బాబు కెరియర్ రికార్డ్స్ ఏంటి అని చెప్పి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు మ్యాక్సిమం ఎవరు చెప్పుండరు పూర్తి డీటెయిల్స్ అనేటివి నేను ఓపికతో ఈ యొక్క నెక్స్ట్ వీడియో అనేది చేస్తానన్నమాట, డీటెయిల్గా, ఓకేనా. మీరు వినాలి, పట్టాలి బాలయ్య బాబు గారి గురించి అని అనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అండి. నిజంగా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాను అనమాట బాలయ్య బాబు గురించి, మీకు తెలియదు కూడా, ఓకేనా. సో డే 15 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క డే 15 అనేది 2 లక్షల వరకే వసూలు చేసింది అనమాట. ఇది లైవ్ డేటా. డే 15 అనేది నెక్స్ట్ మారిపోవచ్చు అనమాట. సో మా డే 13th చూసుకున్నట్లయితే 1.1 లక్షలు సంపాదించింది అనమాట. మన తెలుగులో వచ్చి 8 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే తమిళ్లో వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. హిందీలో వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. డే 15 వచ్చి 1.65 లక్షలు సంపాదించింది అనమాట. ఓన్లీ మన తెలుగులో. ఇంకా ఈ యొక్క తెలుగు, తమిళ, మళ్ళీ వచ్చి మలయాళం, కర్ణాటక, ఈ యొక్క భాషలలో డేటా అనేది ఇంకా రాలేదు. సో డేటా రాగానే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వరల్డ్ వైడ్ డే 1 నుంచి 14 డేస్ వరకు, ఇప్పుడు 15 లైవ్ డేటా కాబట్టి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రోజుని తీసిండి, డే 1 నుంచి డే 15 డేస్ వరకు ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది వరల్డ్ వైడ్ గా గ్రాస్ చూసుకున్నట్లయితే 115.75 లక్షలు సంపాదించింది అనమాట. అంటే 115.75 లక్షలు సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియాలో గ్రాస్ చూసుకున్నట్లయితే ఇది మాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు మన ఇండియాలో, ఓకేనా. సో 103.50 లక్షలు సంపాదించింది అనమాట. అంటే 103.50 లక్షలు సంపాదించింది అనమాట. ఇక ఓవరాల్ ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎంత సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి అఖండ 2 89.25 లక్షలు అనమాట. ఓవర్సీస్ లో ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను 12.25 లక్షలు అని చెప్పి ఓవర్సీస్ లో. ఇక షేర్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 43.50 లక్షలు సంపాదించింది అనమాట. ఛాంపియన్ మూవీ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ కొడుకుది నిన్న రిలీజ్ అయింది కదండి. సో ఆ యొక్క మూవీ వచ్చి ఈ ఓవర్సీస్ లో నెట్ లో మళ్ళీ వచ్చే సీడీలో కానీ ఇంకా డేటా అయితే రాలేదు, కానీ నెట్ కలెక్షన్ అయితే వచ్చింది అనమాట. ఇది 2.75 లక్షలు అయితే సంపాదించింది డే 1కి, ఓకేనా. కొంచెం పర్వాలేదండి. 2.75 లక్షలు అంటే మన తెలుగు మూవీకి ఆ మాత్రం రావాలంటే ఓకే. ఇంకా అతని రెమ్యూనరేషన్ అనేది ఆ మూవీలో కొంచెం తక్కువే, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో స్టోరీ పరంగా అయితే, మూవీ పరంగా అయితే నేను ఇంతకుముందు రివ్యూలు అయితే చెప్పేశాను అనమాట. స్టోరీ అనేది బాగానే ఉంది, కానీ కొంచెం కాదు బాగానే ల్యాగ్ ఉందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది.
ఇక అవతార్ 2, అవతార్ 3, ఫైర్ అండ్ యాష్ ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి సరిగ్గా ఎవరో చెప్పలేకున్నారనమాట. క్లారిటీగా నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను, బాగా వినండి. అది చాలా పెద్ద మూవీ అండి. ఇప్పుడు మూవీ తీసింది 3,120 కోట్లతో తీశారనమాట. ఒకే వన్ డేలోనే 3,130 కోట్లు సంపాదించింది. అంటే అతను పెట్టిన మనీకి అతను సంపాదించేశాడు ఒకే ఒక రోజులో. వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు అసలు. టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి 109,54,00,000 అనమాట. అంటే 100 కోట్లు దాటేసింది. 109,54,00,000. ఫస్ట్ డే వచ్చి 20 కోట్లు, సెకండ్ డే వచ్చి 22,05,00,000, థర్డ్ డే వచ్చి 25,75,00,000, ఫోర్త్ డే వచ్చి 9 కోట్లు. ఓకేనా, ఓన్లీ 9 కోట్లే ఫోర్త్ డే. డే 5th వచ్చి 9,25,00,000, డే 6th వచ్చి 10,65,00,000. సో డే 7 వచ్చి 13,03,00,000. డే 8 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి డేటా ఇంకా రాలేదు, 9,00,000 వరకే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. చూద్దాం. ఇక వీక్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి 109,45,00,000 అయితే వచ్చిందనమాట వారానికి. సో ఇక టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజుతో కలిపితే, ఈ రోజు అనేది లైవ్ డేటా కదా, సో 109,54,00,000 అనేది సంపాదించిందని చెప్పి ఇండియన్ నెట్ కలెక్షన్ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ డే నుంచి ఈ డే వరకు $483.3 మిలియన్ ని ఈ యొక్క మూవీ అనేది వసూలు చేసింది. గ్రాస్ వరల్డ్ వైడ్ గా 483.3 మిలియన్స్ ని, అంటే 483.3 మిలియన్స్ ని ఈ యొక్క మూవీ అనేది గ్రాస్ ని కలెక్షన్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడే చెప్పా జస్ట్. ఇక ఓవర్సీస్ గ్రాస్ వచ్చి 353.6 మిలియన్ ని వసూలు చేసింది అనమాట. 353.6 మిలియన్ ని వసూలు చేసింది. అమెరికా డొమెస్టిక్ గ్రాస్ వచ్చి 129.7 మిలియన్ ని వసూలు చేసింది అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క మూవీ మన ఇండియాలో కన్నా ఇతర దేశాలలో ఇప్పుడు ఐమాక్స్ థియేటర్లు 3D, 4DX, డూబ్లీ అని చెప్పి చాలా ఉంటాయి కదండి. ఆ థియేటర్లలో మామూలుగా పోవట్లేదండి, కలెక్షన్స్ మామూలుగా రావట్లేదు అసలు దీనికైతే. ఎందుకంటే ఆ మూవీ కంటెంట్ పరంగా బాగున్నా బాగాలేకపోయినా కానీ, సో అది 3D ఎఫెక్ట్ లో ఉంది కాబట్టి ఆ యొక్క ఫీల్ ని పొందడానికి వెళ్తారనమాట. అదే ప్లస్ పాయింట్. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ చెప్పలేనిది, సో ఈ యొక్క మూవీ అనేది 3Dలో ఉంది. అన్ని మూవీస్ 3Dలో ఉంటాయి కాదనట్లేదు, కానీ ఇది హై విజువల్ గ్రాఫిక్స్ కదా, డీటెయిల్స్ అనేటివి బాగా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అందువల్ల వెళ్ళడం అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఈ యొక్క వీడియోలో బాలకృష్ణ గారి ప్రతి డీటెయిల్ ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. బాలకృష్ణ గారు చేసిన కెరియర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేటివి డీటెయిల్ గా చెప్తాను అనమాట, ఓకేనా. సో నా ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బాయ్.